Why God has given this fivefold ministry? దేవుడు ఎందుచేత మరి ఈ 5 రకాల పరిచర్యను అనుగ్రహించాడు? Ephesians chapter 4 verse 11 to 16. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుండి 16 వచనాలండి. Ephesians chapter 4 verse 11 to 16. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుండి 16 వచనాలండి. And he gave some apostles and some prophets and some evangelists and some pastors and teachers for the perfecting of the saints, for the work of the ministry, for the edifying of the body of Christ, till we all come in the unity of the faith and to the knowledge of the Son of God, unto a perfect man, unto the measure of the stature of the fullness of Christ, that we henceforth be no more children, tossed to and fro and carried about the every wind of doctrine by the sleight of men and cunning craftiness, whereby they lie in wait to deceive. But speaking the truth in love may grow up into him in all things, which is the head, even Christ, for whom the whole body fitly joined together and compacted by that which every joint supplieth, according to the effectual working in the measure of every part, maketh increase of the body unto the edifying of itself in love. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగు నియమించను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య జరమం ధరించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారం అయినట్లుండక, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. My dear friends, please understand. దయచేసి నా స్నేహితులారా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. Many of us are confused about the ministry. మనలో అనేక మందికి సేవను గురించిన కలవరం ఉంది. Why God gave fivefold ministry? మరి ఎందుచేత దేవుడు 5 రకాల పరిచర్యను అనుగ్రహించాడు? Apostles, prophets, evangelists, pastors and teachers. అపోస్తలులు, మరి కాపరులు, సువార్థికులు, బోధకులు, మరి ఉపదేశకులు. Cut everyone to size. ప్రతి ఒక్కరిని సరి అయిన మరి పరిమాణములోనికి కత్తిరించాలి. It is very clearly written in verse 15 and 16. మరి 15, 16 వచనాల్లో ఎంతో స్పష్టంగా అది లిఖించబడింది. Every joint has to be brought to size. మరి ప్రతి కీలు వలన ఆ పరిమాణం చక్కగా తీసుకొని రాబడాలి. This is brother Jacob. ఈయన బ్రదర్ జేకబ్ గారండి. God has called Jacob to be part of this bone. మరి జేకబ్ గారేమో ఈ ఎముకలాగా ఉండడం కొరకు ప్రభు తీసుకొని వచ్చాడు. But what is the shape of Jacob now? కానీ ఇప్పుడు చూస్తే జేకబ్ గారి ఆకారం ఎలాగుంది? This has to be cut and shaped like this. మరి ఇది కత్తిరించబడి ఈ ఆకారంలోనికి తీసుకొని రాబడాలి. God wants Anjaneyulu to be like this. మరి దేవుడేమో ఆంజనేయులు గారు ఈ చిన్న ఆకారంలో ఉండాలని కోరుకున్నాడు. But what Anjaneyulu is like? మరి ఆంజనేయులు గారి యొక్క ఆకారం ఎలాగుంది? This much. ఇంత పొడవుగా ఉందండి. This is working out salvation. ఇదే మన రక్షణ కొరకై పని చేస్తున్నది. Many people do not know for what we should pray. అనేక మందికి మనము దేని కొరకు ప్రార్థన చేస్తున్నామో తెలియకుండా ఉన్నారు. Philippians chapter 4 verse 6. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. A wrongly understood scripture. మరి తప్పుగా అర్థం చేసుకోబడుతున్న వాక్య భాగం అది. Philippians 4:6. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం అండి. Be careful for nothing but in everything by prayer and supplication with thanksgiving let your request be made known unto God. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతా పూర్వకముగా
మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. So reading this word, many people think that we should pray for material things. మరి ఈ వాక్య భాగము చదివిన పిదప అనేక మంది ఆలోచిస్తున్నది ఏమిటంటే మనము భూ సంబంధమైన వాటి కొరకు ప్రభుని అడగాలి. Brother, what is your need? సహోదరుడా, నీ అవసరత ఏమిటి? You have to understand what's your need. నీవు నీ అక్కర ఏమిటో మొదట ఎరగాలి, అర్థం చేసుకోవాలి. If you do not know the need, your real need, you will pray for house, you will pray for job, you will pray for promotion, you will pray for many material things. నీకున్న అసలైన అక్కర ఏదో నీ వెరగనట్లయితే భూ సంబంధమైన ఇంటిని గాని ఉద్యోగాన్ని గాని ఇతర వస్తువులను గాని అన్నింటిని అడుగుతూ ఉంటావు. Where God has kept you? దేవుడు నిన్ను ఉంచిన స్థానం ఏమిటి? Colossians chapter 3 verse 1 and 2. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలండి. Colossians 3 1 and 2. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలండి. If ye then be risen with Christ, seek those things which are above, where Christ sitteth on the right hand of God. Set your affection on things above, not on things on the earth. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. I request all of you read loudly. మీరందరూ కూడా గట్టిగా ఈ వాక్యాన్ని చదవమని చెబుతున్నాను. Colossians 3 1 and 2. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలండి. Read loudly. గట్టిగా బయటికి చదవండి. Let Satan also hear it. సైతాను కూడా మా వాక్యాలు విననివ్వండి. The word very clearly tell us, seek things above. ఇక్కడ లేఖన భాగం ఎంతో స్పష్టంగా చెబుతున్నది, పైనున్న వాటి మీదనే దృష్టి పెట్టండి. What are all the things that are above? మరి పైనున్న అన్ని కూడా ఏమేమై ఉన్నాయి? Second Peter chapter 1 verse 4 to 9. మరి పేతురు రాసిన 2వ పత్రిక Verse 4 to 9. మరి 4వ అధ్యాయం 9వ వచనమండి. Second Peter chapter 1 4 to 9. పేతురు రాసిన 2వ పత్రిక Chapter 1. మొదటి అధ్యాయం 4 నుండి 9 వచనాలండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమందు పాలువారగినట్లు వాటిని అనుగ్రహించెను. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. Read up to 9. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసు క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గురుడివాడును దురదృష్టి లేనివాడగును. అందువలన సహోదరులారా, read once again 4 to 9. Read all of you. అందరూ కలిసి పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 4 నుండి 9 వచనాల వరకు చదవండి.
should understand what for we should pray. స్నేహితులారా, మనము దేని కొరకు ప్రార్థన చేయాలో మనం అర్థం చేసుకోవాలి. Some people wrongly interpret the scriptures. మరి కొంతమంది ప్రజలు లేఖన భాగాన్ని వక్రీకరించి విషయాలు చెబుతారు. Luke chapter 11 verse 9 to 13, 9 to 11, 9 to 13. మరి లూకా సువార్త 11వ అధ్యాయము 9 నుండి 13 వచనాలు. Luke chapter 11 verse 9 to 13. లూకా సువార్త 13వ అధ్యాయము Chapter 11 11వ అధ్యాయము 9 to 13. 9 నుండి 13 వచనాలండి. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గ్రుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయిండియు మీ పిల్లలకు మంచి ఈవులనీయని ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. There the word of God very clearly says how much God will give Holy Spirit to them that ask him. చూడండి, ఎక్కడ తేట తెల్లంగా రాయబడింది ఏమిటంటే పరిశుద్ధాత్మను గురించి ఎవరు ఎంతగా అడిగితే అనుగ్రహించే విషయం చెప్పబడింది. Nothing of material is mentioned there. అక్కడ ఏది కూడా భూ సంబంధమైన ఒక్క మాట కూడా ఉచ్చరింపబడలేదు. There Jesus speaks, ask Holy Spirit. అక్కడ ప్రభువైన యేసయ్య చెబుతున్నది ఏమిటంటే పరిశుద్ధాత్మను గురించి అడగండి. Matthew chapter 7, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7 to 11. 7 నుండి 11 అండి. Matthew chapter 7 verse 7 to 11. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7 నుండి 11 అండి. అడుగుడు మీకు ఇయ్యబడును, వెతుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వారికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయిండియు మీ పిల్లలకు మంచి ఈవులనీయని ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. Heavenly God will give you good things. పరలోకమందున్న మీ తండ్రి శ్రేష్టమైన ఈవులు ఇస్తాడు. What are good things? మరి ఏమిటా శ్రేష్టమైన ఈవులు? In Telugu it is Shrestha. What are the good things? మరి ఏమిటా శ్రేష్టమైన వస్తువులు? If you are a carnally minded man, ఒకవేళ నీవు శరీర సంబంధమైన మనస్సు కలిగిన వాడవైతే for you good thing is a house. మరి మీ కొరకు అది ఇల్లు అనేది మంచిది. Car is a good thing. కారు కూడా మంచిదే. If you are a carnally minded man, ఒకవేళ మీరు శరీర సంబంధమైన మనస్సు కలిగిన వారైతే job is a good thing. ఉద్యోగం అనేది మంచిదే. Wife is a good thing. భార్య కూడా మంచిదే. But for a spiritually minded man, కానీ ఆత్మ సంబంధమైన మనస్సు కలిగిన వ్యక్తికైతే for him all things are garbage. ఆయనకైతే అన్ని కూడా పెంట కుప్పతో సమానమే. All the worldly things are garbage. భూ సంబంధమైన సమస్తము కూడా పెంట కుప్పయే. For a spiritual man, all the big houses, money, car, plane, all are garbage. ఒక ఆత్మ సంబంధమైన మనుష్యునికి మరి గొప్ప ఇల్లు కానివ్వండి, కారు కానివ్వండి, మరి విమానం కానివ్వండి, ఏదైనా కూడా పెంట కుప్పతో సమానమే. 1 Peter chapter 1 verse 24. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24 వచనం. 1 Peter chapter 1 verse 24. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24 వచనం అండి. For all flesh is grass, and all the glory of man as the flower of the grass. The grass withereth, and the flower thereof falleth away. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. What Paul says, పౌలు గారు ఏమంటున్నారు? all those things profitable to me, I count them as garbage. నాకేవేవి ప్రయోజనకరముగా ఉండెనో వాటన్నింటిని నేను పెంట కుప్పగా ఎంచి ఉన్నాను. Day before yesterday, I told you about the rich man who came to Jesus. మరి నిన్నగాక మొన్న
ఒక ధనవంతుడు యేసు యొద్దకు వచ్చిన మనుషుని గురించి నేను మీకు చెప్పాను. He was a righteous man. అతడు మంచి నీతిమంతుడే. He was following all the principles. ఆయన ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తున్న He was మనుషుడే. not committing murder. ఆయన నరహత్య చేయలేదు. He was not committing adultery. ఆయన వ్యభిచారం చేయలేదు. He was honoring his father and mother. ఆయన తల్లిని తండ్రిని సన్మానించేవాడే. All the rules he was following. మరి అన్ని నియమాలు కట్టళ్ళు పాటిస్తున్నవాడే. In order to get salvation, మరి రక్షణ పొందుకోవడం కొరకు he came to Jesus. ఆయన యేసు యొద్దకు వచ్చాడు. He is asking, ఆయన అడుగుతున్నాడు, how can I get eternal life? నిత్య జీవము నేను ఎలాగ పొందుకుంటాను? Then what Jesus said? అప్పుడు యేసు ఏమన్నాడు? Sell all your property and give to the poor. నీకున్న ఆస్తినంతా అమ్మి బీదలకు అమ్మి. Sell all your property and give to the poor. ఇదిగో నీకున్న ఆస్తి అంతా అమ్మేసి బీదలకు ఇచ్చేయ్. What is costly? ఏమిటండి వెలగలిగింది? Eternal life. నిత్య జీవమే. Rest everything is garbage. మిగతావన్నీ కూడా పెంట కుప్పయే. That's why Paul says, అందుకే పౌలు గారు ఇలాగ అంటున్నాడు, When you are seated in heavenly place, మీరు ఎప్పుడైతే పరలోక స్థానమందు ఆసీనులవుతారో, seek only heavenly things. పైనున్న పరలోకమైన వాటి మీదనే దృష్టి పెట్టండి. What is heavenly thing? ఏమిటి పరలోక సంబంధమైనవి? Lord, I don't have heavenly nature. ప్రభువా, నా లోపల పరలోక సంబంధమైన స్వభావము లేదయ్యా. I have human nature. నాకు మానవ స్వభావం ఉంది. Give me divine nature. ప్రభువా, నాకు దైవిక స్వభావం ఇవ్వు. That should be your prayer. అదే నీ ప్రార్థన అయి ఉండాలి. That should be your supplication. అదే నీ విజ్ఞాపన అయి ఉండాలి. That you should knock for. దాని కొరకే నీవు తలుపు తట్టాలి. Lord, I want divine nature. ప్రభువా, నాకు దైవ స్వభావము కావాలి. Lord, I want temperance. ప్రభువా, నాకు దీర్ఘ శాంతము కావాలి. I want self-control. ప్రభువా, నాకు మరి సంత నిగ్రహ శక్తి కావాలి. Lord, I get angry quickly. తండ్రి, నాకు త్వరగా